ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మనం శాకాహార జీవులకు మాంసాహార జీవులకు ఉన్న తేడా తెలుసుకోబోతున్నాం. మనిషి మాంసాహార శాకాహార అంటే ఏం చెప్తారు? కొంతమంది శాకాహార అంటారు, కొంతమంది అయితే రెండుటిని తినటానికి అని అంటారు. ఇంకెవరు మాత్రం మనిషి మాంసాహారేనండి అని అనరు. రెండుటిని తినటానికి అనేవారు ఉంటారు, కానీ ఎక్కువగా మనిషి శాకాహార అనేవారు ఉంటారు మన దేశంలో అయితే. మరి శాకాహార జంతువులకి ఎలాంటి ఏర్పాట్లు ఉంటాయి ఈ అవయవాలలో? మాంసాహార జంతువులకి అవయవాలు ఏర్పాట్లు ఎలా భిన్నంగా ఉంటాయి? ఈ రెండిటి మధ్య మనకు వ్యత్యాసం చూసుకుంటే మనము శాకాహారులమా మాంసాహారులమా అని తెలియటానికి స్పష్టమైన అవగాహన కలుగుతుంది. మనిషికి ఏదైనా తినే అవకాశం ఉన్నది, జ్ఞానం ఉంది కాబట్టి. కానీ మన శరీర నిర్మాణం దేనికి అనుకూలంగా ఉందో దాన్ని తినటం వేరు, మనకిష్టమైంది తినటం వేరు. ఇష్టమైంది తినటం వేరు, అవసరమైంది తినటం వేరు. పులి మాంసం తింటుంది, దానికి ఇష్టమై తింటల్లా, దానికి అవసరం, అది దాని నిర్మాణం దానికి వచ్చింది. మేక ఆకు తింటుంది, ఆకు పసరవాసన వస్తుందేమో, మనకు రావచ్చు, కానీ అది దానికి అవసరం. దానికి ఇష్టమో కాదనే విషయం పక్కన పెడితే అవసరం. ఈ శాకాహార జంతువులకి మాంసాహార జంతువులకి ఏర్పాట్లు శరీర అవయవాల్లో ఎలాంటివి ఉంటాయో చూద్దాం. మాంసాహార జంతువులకి కోర దంతాలు ఉంటాయి, ఇటు రెండు ఇటు రెండు. ఈ రెండు దంతాలు మాంసాన్ని పట్టి పీకటానికి అట్లా ఉపయోగపడతాయి. శాకాహార జంతువులకి ఇలా పొడవుగా 4 ఈ నోట్లో ముందు భాగంలో ఏర్పాటై ఉండవు. ఇలా మనకెవరికన్నా ఉంటే ఏమంటారండి? రాక్షసులు అనే పదాన్ని ఉపయోగిస్తాం మనం. మనకి లేవు అలాంటి దంతాలు. నెక్స్ట్ రెండవది, ఇక్కడ ఉండే దంతాలు ఉంటాయి చూసారా, నమిలే దంతాలు. అవి మాంసాహార జంతువులకి ఇలా పైకి ఉంటాయి. రంపపు కక్కు ఎలా ఉంటుందండి, అలా పైన కింద కూడా అట్లా ఉంటాయి. ఎందుకు అంటే ఆ మాంసాహార జంతువులు ఎముకలు కూడా నములుతాయి. నమలటానికి అలా ఉంటే కానీ ఎముకలు ముక్కలు అవ్వవు. మనకి దంతాలు అలా ఉండవు, లెవెల్గా ఉంటాయి. కానీ మన దంతాలు ఉన్నాయి, జాంకాయ గింజలను కూడా సరిగా నమలలేవు. కానీ వాటి దంతాలైతే మన తొడ ఎముక కానీ ఈ చేయి ఎముక ఎంతంతలా ఉంటుంది కదా, దీన్ని కూడా నమిలి ముక్కలు చేయగలిగే సామర్థ్యం వాటికి ఉంటుంది. మీరు కుక్కను చూడండి, ఎముకలు పిండి పిండి చేసేస్తూ ఉంటుంది నమిలి. అలా అందుకనే మనం ఎప్పుడన్నా చికెన్ 65 అట్లాంటిది తిన్నప్పుడు కండ తినేసి ఎముక వస్తుంది కదా, దాన్ని నమలలేక అని ఒక ఊది లోపల బోన్ మ్యారోని చీకేసి ఎముక పడేస్తారు. అదే కుక్క నక్క కేసేయండి శుభ్రంగా, అది కూడా నమిలి తినేస్తుంది. దాని నిర్మాణం దానికి వచ్చింది, మనకు రాలేదు కాబట్టి మనం చేయలేము. అది ఇది రెండవది. వాటికి అంగుటు భాగం రఫ్గా ఉంటుంది. సానపట్టే రాయి చూడండి ఎలా ఉంటుంది, అలా రఫ్గా ఉంటుంది. ఎందుకంటే మాంసాహారంలో ఎముకలై నమిలేటప్పుడు కొట్టుకుపోకూడదు, కోసుకుపోకూడదు, స్మూత్గా ఉంటే అలా అవుతాయి. మనకి నాలుక అంగుటు భాగం మీద అట్లా రాస్తూ ఉండి పైకి నున్నగా స్మూత్గా ఉంటుంది. చెరుకు మొక్కలు పైనాపిల్ మొక్కలు తింటేనే మనకు కొట్టుకుపోతుంది, అంత సున్నితం మనకి, వాటికి అంత రఫ్. ఇవి 3 ఏర్పాట్లు భిన్నంగా ఉంటాయి. నాలుగవది లాలాజల గ్రంథులు. వాటికి ఉంటాయి, మనకి ఉంటాయి. లాలాజల గ్రంథుల్లో
పిండి పదార్థాలను అరిగించే ఎమైలేజ్ అనేది వాటికి ఉండదు. ఎందుకు ఉండదండి ఎమైలేజ్ అంటే, మాంసాహారంలో పిండి పదార్థాలు అంటే కార్బోహైడ్రేట్స్ ఉండవు. పిండి పదార్థాలే లేవు కాబట్టి దాన్ని అరిగించాల్సిన అవసరం లేదు కాబట్టి దానికి సంబంధించిన జీర్ణక్రియ చేసే ఎమైలేజ్ అనే ఎంజైమ్ ఉండదు. ప్రోటీను ఫ్యాటే ఉంటుంది మాంసంలో, అందుకని వాటిని అరిగించే ఉంటాయి అన్నమాట. కార్బోహైడ్రేట్స్ ఉండవు. మన లాలాజలంలో పిండి పదార్థాలను అరిగించే ఎమైలేజ్ ఉంటుంది, ఎందుకంటే మనం తినే ఆహారాలన్నిటిలో పిండి పదార్థాలు బాగా ఉంటాయి కాబట్టి. కానీ ఈ ఏర్పాటు ఉంటుంది. ఇంకొకటి చూస్తే మాంసాహార జంతువులన్నీ నీళ్ళని నాలికతో తాగుతూ ఉంటాయి. పులి, నక్క, కుక్క, పిల్లి ఇవన్నీ చూడండి నాలుకతో అద్దుకుంటూ ఉంటాయి అన్నమాట. శాకాహార జంతువులన్నీ నీళ్ళని నోటితో తాగుతాయి, నాలుకతో తాగవు. ఇది స్పష్టంగా మీకు కనిపిస్తుంది. నెక్స్ట్, నోటి దగ్గర నుంచి మలద్వారం వరకు మనకు ప్రేగులు పొడవు ఎక్కువ శాకాహార జంతువులన్నిటికీ. మాంసాహార జంతువులకి కురచ మనకి 20 అడుగులు పొడవు ఉంటాయి సుమారుగా. వాటికి ఇందులో 3 వంతులు తక్కువే ఉంటాయి ఇంకా. ఎందుకంటే మాంసాహారం జరగదు త్వరగా, అందుకని వాటికి ప్రేగులు చిన్నగా ఏర్పాటు ఉంటుందన్నమాట. ఈ తేడా ఉంటుంది. నెక్స్ట్, పొట్టలో ఊరే హైడ్రోక్లోరిక్ యాసిడ్ వాటికి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, ఘాటైన యాసిడ్ ఉంటుంది. మనకు అది ఉండదు. మనకు ఉంటుంది కానీ మనకు వీక్ యాసిడ్, దాంతో పోలిస్తే చాలా ఘాటు ఎక్కువ వాటికి. ఎందుకంటే పచ్చి మాంసాన్ని బ్రేక్ చేయాలంటే అట్లా పవర్ఫుల్ యాసిడ్ కావాలన్నమాట. మనకి చర్మాన్ని కండరాలు వేడెక్కినప్పుడు చల్లబరుచుకునే ప్రక్రియ ఇటించి ఉంటుంది. చెమట రూపంలో చర్మరంధ్రాలన్నీ కూడా శరీరంలో ఉన్న వేడిని తగ్గిస్తూ కూలింగ్ ఇస్తూ ఉంటాయి శాకాహార జంతువులన్నిటికంటే. కానీ మాంసాహార జంతువులకి ఈ ప్రక్రియ చర్మంలో ఉండదు. అందుకని అవి పరిగెత్తిన తర్వాత శరీరం అంతా వేడెక్కిపోతుంది. ఆ వేడెక్కిన శరీరాన్ని చల్లబరుచుకోవడానికి నోరు తెరిచి గాలి నాలిక బయట పెట్టి రొప్పుతూ ఎక్కువ గాలి ఇటు తీసుకుని గాలి ద్వారా కూల్ చేసుకుంటే తప్ప స్కిన్ ద్వారా కూలింగ్ ఉండదు వాటికి. అందుకని అవి నాలిక బయట పెట్టి రొప్పుతూ ఉంటాయి. ఇప్పుడు పుల్లు, సింహాలు, పిల్లులు ఇవన్నీ చూసుకోండి మీరు, అలా ఉంటుంది. నెక్స్ట్, మాంసాహార జంతువులకి కాలి గోళ్ళు ఇట్లా పట్టి పీకితే కండలు బయటకు వచ్చేస్తాయి. ఇంకే ఆయుధాలు అక్కర్లా జంతువుల్ని పీక్కు తినటానికి. ఇటు కోరదంతాలు, ఈ గోళ్ళు సరిపోతాయి. అంటే మీరు ఒకటి గమనించండి, మనిషి మాంసాహారి అంటారు, నేను కాదు అంటున్నాను అనుకుందాం. బాగా మాంసాహార ప్రియులు ఒక 10 మందిని తీసుకుని ఒక 2 కేజీల మాంసం తినేస్తారు కొంతమంది. అంత ఇష్టమైన వాళ్ళని తీసుకుని ఒక 10 మందిని ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టినట్టుగా రౌండ్గా కూర్చోబెట్టి మధ్యలో ఒక మేకను పెడదాం. వాళ్ళకి కత్తి కానీ, చాకు కానీ, నిప్పు కానీ, ఇక వంట చేసుకోవడానికి సదుపాయం ఏమీ ఇవ్వకుండా ఇక మేకను తినమనాలి. వాళ్ళకి ఇష్టమైన గొర్రె పెడదాం మధ్యలో, తినమనండి. ఇక ఎంతసేపు చూసుకున్న మేక వాళ్ళెంక చూడటం, వాళ్ళ మేక ఎంక చూసుకోవటం తప్ప చివరికి దాని బొచ్చు కూడా తీయలేరు మనుషులు. మరి మనకి ఏ ఆయుధాలు ఇచ్చాయి? మరి ఏమీ లేవు. మరి ఏ ఆయుధం లేనప్పుడు మనం ఎట్లా తినగలుగుతాం దాన్ని? అదే ఒక మేకని వదిలి 2 కుక్కల్ని వదలండి, 5 నిమిషాల్లో మేకను చంపేయటం, పీక్కు కండరాలు నోట్లో పెట్టుకుని నమలటం కూడా జరుగుతుంది. అది వాటికి ఆయుధాలు ఉన్నాయి, మనకు లేవు. అందుకని 10 మంది పడి పీకినా దాని తోలు రాదు, కండరాలు కట్ కావు. బబుల్ గమ్ అన్న ఏమన్నా అంటే ఏమైనా అవుతుందేమో, కానీ మాంసం మొక్క ఇంత కూడా మనం కట్ చేయలేమండి నోటితో. సాగుతూ ఉంటుందంటే రబ్బర్ మొక్కల్లాగా. అలాంటి ఏర్పాట్లు అన్నమాట. ఇప్పుడు చెప్పిన ఇన్ని ఏర్పాటుల్లో ఏదీ లేదు. లాస్ట్ది ముక్కుకి వాసన మనకు వస్తుంది. ఆ వాసన వస్తే మన ముక్కు ఏమంటుందండి? దాన్ని కమ్మగా, అబ్బా మల్లెపూల వాసన అనుకోండి, ఎంత బాగా పీల్చుకోమంటుంది. అదే మాంసం వాసన వస్తుంటే ఏమంటుంది? ముక్కు మూసుకోమంటుంది.
అందుకని చేపల మార్కెట్కి వెళ్ళి కొనుక్కునేటప్పుడు కూడా చాలామందిని చూస్తే మూతి ముక్కు బిగబట్టి మరీ గుడ్డ పెట్టుకుని అడ్డం పెట్టుకుని మరీ కొనుక్కుంటుంటారు. ఆ వాసన పీల్చటానికే మీ శరీరం ఒప్పుకోనప్పుడు దాన్ని తినటానికి ఒప్పుకుంటుందండి ఎక్కడైనా? అదే మాంసాహార జంతువులకి ఆ వాసన కమ్మగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇన్ని ఏర్పాటుల్లో ఏ ఏర్పాటు మన శరీరానికి ఉన్నదో ఒక్కసారి ఆలోచించండి. అందుకనే మనిషి మాంసాహారి కాదు. ప్రపంచంలో శాకాహారం మాత్రమే తినే మనుషులు ఉన్నారు, కానీ జీవితంలో మాంసాహారం ముట్టుకోరు, వాళ్ళు టచ్ చేయరు అసలు. కానీ మాంసాహారం తినే మనుషులు ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా, కానీ వాళ్ళ శాకాహారం ముట్టుకోకుండా ఉండలేరు. మాంసాహారం తిన్నందుకు వాళ్ళకి శరీరానికి కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి, పోషక విలువ లోపాలు వస్తుంటాయి. దీన్ని తొలగించుకోవటానికి వాళ్ళు పండ్లు, జ్యూసులు, వెజిటబుల్ సలాడ్స్ ఇట్లాంటివి ఎక్కువ తింటూ ఉంటారు. ఎందుకు అంటే ఆ దోషాన్ని శుద్ధి చేసుకోవటానికి. ఏ శాకాహార జంతువు జీవితంలో మాంసం ముట్టుకోదు, ఏ మాంసాహార జంతువు జీవితంలో శాకాహారాన్ని టచ్ చేయదు. ఒక్క మనిషి ఒక్కడే తన కాని ఆహారాన్ని ఏదో అలవాటు పడి కొనసాగిస్తూ దాన్ని సమర్థించుకోవటానికి అందులో అది ఉంది ఇది ఉంది అని చెప్తుంటారు. అందుకని ఈ అవయవాలే ఏర్పాటుగా మనకు లేనప్పుడు దాన్ని తినడానికి శరీరం ఎట్లా ఒప్పుకుంటుంది చెప్పండి? అందుకని మనం మాంసాహారులం కాదు, మన శరీర నిర్మాణం శాకాహార నిర్మాణం. అందుకని శరీరాన్ని ఇబ్బంది పెట్టే పని మనం చేస్తే అది మనల్ని ఇబ్బంది పెట్టే పని చేస్తుందన్నమాట. అందుకని శరీరానికి సహకరిద్దాం, ఆరోగ్యం ఆటోమేటిక్గా పొందే అవకాశం ఉంటుంది. మరి ఇలా కాస్త ఆలోచిస్తారని తెలియచేస్తూ తదుపరి కార్యక్రమంలో మరిన్ని ఆరోగ్య రహస్యాలతో మళ్ళా కలుద్దాం. అందరికీ సెలవు. నమస్కారం.